హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఈ 2025వ కొత్త సంవత్సరపు జనవరి నెలలో జరిగిన వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ జనవరి నెలతో కలుపుకొని చివరి 8 నెలలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ యొక్క ఆల్ ఇన్ వన్ పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి పీడిఎఫ్ను పొందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే 1వ ప్రశ్న. సముద్రము మీద భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభం అయినది? ఆన్సర్: తమిళనాడు రాష్ట్రములోని కన్యాకుమారి అనే ప్రాంతములో గల వివేకానంద స్మారక స్థలము నుండి తిరువల్లూరు విగ్రహం వరకు ఈ భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ప్రారంభం కావటము జరిగినది. తరువాత 2వ ప్రశ్న. 1983 ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీములో వికెట్ కీపర్గా చేసిన ఏ భారతీయ ఆటగాడి ఆత్మకథ ఇటీవల విడుదల కావటము జరిగినది? ఆన్సర్: సయ్యద్ కిర్మానీ. ఆత్మకథ పేరు వచ్చేసి స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 యాడ్స్. తర్వాత 3వ ప్రశ్న. ఏ భారతీయ పొరుగు దేశము ఇటీవల ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో 2 సంవత్సరముల పాటు తాత్కాలిక సభ్యదేశముగా చేరినది? ఆన్సర్: పాకిస్తాన్. పాకిస్తాన్ దేశముతో పాటు మరొక 4 దేశాలు కూడా అనగా గ్రీస్, పనామా, సొమాలియా, డెన్మార్క్ దేశాలు కూడా చేరినయి. అలాగే యుఎన్ఓ యొక్క భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 15. ఈ 15 దేశాలలో 5 శాశ్వత దేశాలుగాను మరియు మిగిలిన 10 దేశాలు తాత్కాలిక దేశాలుగాను ఉన్నాయి. తర్వాత 4వ ప్రశ్న. 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రాష్ట్రీయ బాల పురస్కార్ 2025వ పురస్కారమును ధైర్య సాహసాల విభాగములో ఇటీవల రాష్ట్రపతి చేత అవార్డు అందుకున్న బాలురు ఎవరు? ఆన్సర్: సౌరభ్ కుమార్ మరియు అయోనా థాపా. అండ్ ఆల్సో ఇన్నోవేషన్ విభాగములో అయితే సింధూర్ రాజా, అదే విధముగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగములో రిషిక్ కుమార్ కూడా ఈ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. ముఖ్యముగా ఈ అవార్డు అనేది ప్రారంభించిన సంవత్సరం 1996వ సంవత్సరం డిసెంబర్ 26. తర్వాత 5వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి నుండి ప్రతి సంవత్సరము జనవరి 3వ తేదీని ఎవరి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవముగా జరుపుకోవాలని ప్రకటించినది? ఆన్సర్: సావిత్రిబాయి పూలే. తర్వాత 6వ ప్రశ్న. భారతదేశము ఆతిథ్య వేదికగా జరిగిన ప్రప్రథమ ఖోఖో వరల్డ్ కప్ 2025 పోటీలలో పురుషులు మరియు మహిళల విభాగములో విశ్వ విజేతగా నిలిచిన దేశము ఏది? ఆన్సర్: భారతదేశము. అంటే పురుషుల విభాగములో భారతదేశమే విజేత, అదేవిధముగా మహిళల విభాగములో కూడా భారతదేశమే విజేత. ఈ 2 జట్లకు కూడా ఫైనల్ ప్రత్యర్థి వచ్చేసి నేపాల్ కావటం విశేషం. తర్వాత ఈ మెన్స్ ఖోఖో టీం యొక్క కెప్టెన్ ప్రతీక్ వాయ్కర్, అలాగే ఉమెన్స్ ఖోఖో టీం యొక్క కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. ఈ పోటీలు అనేవి జనవరి 13 నుంచి 19 వరకు జరిగాయి. ఈ పోటీల యొక్క మస్కట్లు ఒకటేమో తార, ఇది మార్గదర్శకము మరియు ఆకాంక్షకు చిహ్నము. అదేవిధముగా 2వది తేజస్, ఇది శక్తి మరియు ప్రకాశమునకు చిహ్నము. ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన భారత నగరము వచ్చేసి న్యూఢిల్లీ.
ఈ పోటీలో పాల్గొన్న దేశాలు 24. తరువాత 7వ ప్రశ్న, 2009లో 4 దేశాలు కలిపి ఏర్పాటు చేసిన మరియు కాలక్రమేణా బ్రిక్స్గా మారి ఈ కూటమిలో ఇటీవల నూతన 10వ సభ్య దేశముగా చేరిన దేశము ఏది? ఆన్సర్ ఇండోనేషియా. వీరు 2023వ సంవత్సరములో బ్రిక్స్ కూటమిలో చేరటానికి అప్లై చేస్తే ఈ 2025వ సంవత్సరములో ఆమోదము లభించినది. అదే విధముగా బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 10వ సభ్య దేశం వచ్చేసి అల్జీరియా. ఈ 2025వ సంవత్సరానికి గాను బ్రిక్స్ సమావేశాలకు మరియు అధ్యక్షత వహిస్తున్న దేశము వచ్చేసి బ్రెజిల్. తరువాత 8వ ప్రశ్న, భారత అథ్లెటిక్స్ సమాఖ్య యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బహదూర్ సింగ్ సాహు. ఇతను షాట్పుట్ క్రీడకు సంబంధించిన వాడు. ఈ అధ్యక్షుడిగా ఇతని యొక్క కాల వ్యవధి 4 సంవత్సరములు. ఇంతకుముందు వచ్చేసి అదిలే సుమరిల్లా గారు ఉండటము జరిగినది. వీరితో పాటు ఉపాధ్యక్షుడిగా అంజు బాబీ జార్జ్ గారు కూడా నియమితులు కావటం జరిగింది. ఈమె ఒక లాంగ్ జంప్ క్రీడాకారిణి. తర్వాత 9వ ప్రశ్న, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ క్రింద భారతదేశపు మొట్టమొదటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బునకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రములో శంకుస్థాపన చేయటము జరిగినది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాలో గల పూడిమడక అనే గ్రామములో దీనికి శంకుస్థాపన చేయటము జరిగినది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం బడ్జెట్ 1,85,000 కోట్లు. తర్వాత 10వ ప్రశ్న, భారతదేశములోని పేదరికముపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన రీసెర్చ్ ప్రకారం 2023-24వ ఆర్థిక సంవత్సరానికి గాను దేశములోని గ్రామీణ మరియు పట్టణ పేదరిక శాతము ఎంత? ఆన్సర్ గ్రామీణ పేదరికము అయితే 4.86%, అదే పట్టణ పేదరికము అయితే 4.09%. అదే విధముగా పేదరిక రేఖ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు నెలకు అయ్యే ఖర్చు సుమారుగా 1632. అదే విధముగా పట్టణములో ఉన్న వ్యక్తులకు నెలకు ఖర్చు 1944 రూపాయలు. తర్వాత 11వ ప్రశ్న, ఒక దేశ పాస్పోర్ట్ ద్వారా వీసా అవసరము లేకుండానే వేరే దేశాలకు వెళ్ళే అవకాశము కలిగిన అత్యంత శక్తివంతమైన హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ 85వ స్థానము. అంటే మన భారతదేశం యొక్క పాస్పోర్ట్తో వీసా సౌకర్యము లేకుండానే 57 దేశాలకు వెళ్ళవచ్చు. అదే 2024లో అయితే 80వ స్థానములో నిలవటం జరిగింది. ఈ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఇది లండన్ కేంద్రముగా పనిచేస్తుంది. ముఖ్యముగా వీరు విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో టాప్ 3 ప్లేసెస్లో నిలిచిన దేశాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో సింగపూర్. ఈ సింగపూర్ వీసాతో 195 దేశాలు. సెకండ్ ప్లేస్లో జపాన్ 193 దేశాలు. థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అనే 4 దేశాలు సంయుక్తముగా 3వ స్థానములో నిలవటం జరిగింది. వీరిది 192 దేశాలు. అయితే చివరి దేశము ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇది 106వ స్థానములో నిలవటం జరిగినది. తర్వాత 12వ ప్రశ్న, ఇటీవల భారతదేశములోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రముగా నిలిచినది? ఆన్సర్ సిక్కిం. అదే విధముగా భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ కూడా సిక్కిం కావడం విశేషం. తర్వాత 13వ ప్రశ్న, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇటీవల అత్యంత అరుదైన పెంగోలియన్ జీవికి సంబంధించి
ఒక కొత్త రకపు జాతిని కనిపెట్టడం జరిగినది. అయితే దీనికి ఏ పేరుని పెట్టారు? ఆన్సర్ ఇండో బర్మీస్ పాంగోలియన్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యానిస్ ఇండో బర్మానికా. దీని ఉనికి గల రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నేపాల్, భూటాన్, మయన్మార్ అనే దేశాలు కూడా దేశాలలో వీటి ఉనికి కూడా ఉంది. కానీ దీని యొక్క ప్రధాన సోర్స్ వచ్చేసి చైనా. ఓకే, తరువాత 14వ ప్రశ్న. 2024వ సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ జావెలిన్ థ్రోయర్గా నిలిచిన నీరజ్ చోప్రాను ఎంపిక చేసిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ఏది? ఆన్సర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్. సెకండ్ ప్లేస్లో ఆండర్సన్ పీటర్స్, ఇతను గ్రెనడా దేశానికి చెందినవాడు. తర్వాత 15వ ప్రశ్న. అంతర్జాతీయ కేసుల దర్యాప్తును వేగవంతము చేసే లక్ష్యముతో, అంటే దేశీయ ఏజెన్సీలు ఏదైనా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు వీలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏంటి? ఆన్సర్ భారత్ పోల్. ఈ వెబ్ పోర్టల్ను సిబిఐ వారి సహకారంతో ఇటీవల అమిత్ షా గారు ప్రారంభించడం జరిగినది. తరువాత 16వ ప్రశ్న. కేంద్ర ఎన్నికల సంఘము ఇటీవల విడుదల చేసిన 2024వ సంవత్సరపు దేశ సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని తెలిపినది? ఆన్సర్ ఎన్నికల సమయంలో సుమారుగా 97,97,00,000 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, వీరిలో ఎన్నికలలో పోలైన ఓట్లు వచ్చేసి 64,64,00,000. వీటిలో పురుషులు వచ్చేసి 32,93,00,000 మరియు మహిళలు వచ్చేసి 31,27,00,000. అయితే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అంటే హైయెస్ట్ పోలు జరిగిన నియోజకవర్గం వచ్చేసి ధూబ్రీ, ఇది అస్సాం రాష్ట్రములో కలదు. మరియు లోయెస్ట్ పోల్ వచ్చేసి 38.7%, ఇది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో కలదు. తరువాత 17వ ప్రశ్న. 2024వ సంవత్సరానికి గాను క్రీడలలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2025వ సంవత్సరమునకు ఎంపికైన 4 క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ మను బకర్, దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్ మరియు ప్రవీణ్ కుమార్. వీరికి ఈ అవార్డు అనేది చివరి 4 సంవత్సరాలలో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారో వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ అవార్డును ఎంపిక చేయటువంటి కమిటీ జాతీయ క్రీడా అవార్డుల కమిటీ. ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఇది మొదటగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలవటం జరిగింది. ఇది 1991-92వ సంవత్సరములో ప్రారంభం కావటం జరిగింది. ప్రారంభించిన సంవత్సరములో ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఫ్రమ్ చెస్. అయితే ఈ రాజీవ్ గాంధీ నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ఎప్పుడు ఈ పేరు మారినది అంటే 2021వ సంవత్సరం నరేంద్ర మోడీ ప్రభుత్వములో ఈ పేరుని మారటం జరిగినది. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం జనవరి 17వ తారీఖున ఇవ్వటం జరుగుతుంది. ఈ అవార్డు యొక్క ప్రైజు మనీ 25 లక్షలు. ఈ కార్యక్రమమును నిర్వహించేటువంటి శాఖ యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. తరువాత 18వ ప్రశ్న. దేశవ్యాప్తముగా నిర్వహించే విభిన్న సాంప్రదాయ పండుగల జాబితాలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యములోని ఉత్సవ్ అనే వెబ్సైట్లో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ పండుగ ఏది? ఆన్సర్ జగ్గన్న తోట రుద్ర ప్రబల తీర్థం.
ఇది ఏ ప్రాంతంలో జరుపుకుంటారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ పండుగ ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో ఉత్సవ్ అనే వెబ్సైట్లో చోటు దక్కించుకోవటము జరిగినది. తర్వాత 19వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డుని ఇటీవల దేశములోని ఏ ప్రాంతములో ప్రారంభించటము జరిగినది? ఆన్సర్, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాద్ జిల్లా. దీనికి ఫస్ట్ చైర్మన్ వచ్చేసి పల్లె గంగారెడ్డి. వీరి యొక్క పదవి కాలము 3 సంవత్సరములు. దీన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి వచ్చేసి పీయూష్ గోయల్. ఇతను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకి సంబంధించిన వారు. అదే విధముగా 20వ ప్రశ్న, భారతదేశపు అతిపెద్ద వాహన ప్రదర్శన అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 అనే కార్యక్రమము ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించటము జరిగినది? ఆన్సర్, న్యూఢిల్లీ. ఈ కార్యక్రమము 5 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమం యొక్క థీమ్ వచ్చేసి బియాండ్ బౌండరీస్ అండ్ కో క్రియేటింగ్. తరువాత 21వ ప్రశ్న, అండమాన్ మరియు నికోబార్ దీవులలోని దక్షిణ అండమాన్ ప్రాంతములోని జర్కటాంగ్ అనే ప్రాంతములోని ఏ కమ్యూనిటీకి చెందిన 19 మందికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ 2025 ప్రకారము భారత ఓటర్ల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చటము జరిగినది? ఆన్సర్, జరావా తెగ. తర్వాత 22వ ప్రశ్న, భారతదేశములోనే మొట్టమొదటిసారిగా ఇటీవల ఏ ఏరోస్పేస్ సంస్థ దేశీయ విమాన ప్రయాణికుల సౌకర్యార్థము ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన మొట్టమొదటి సంస్థగా నిలవటము జరిగినది? ఆన్సర్, ఎయిర్ ఇండియా. ఈ వైఫై సౌకర్యం పేరు వచ్చేసి ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్. అయితే ఇది ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన దేశము లేదా ఏరోస్పేస్ సంస్థ వచ్చేసి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. ఇది జర్మనీ దేశానికి చెందినది. ఈ జర్మనీ దేశం వారు 2003వ సంవత్సరములోనే ప్రారంభించినారు. ఓకే. తరువాత 23వ ప్రశ్న, దేశాభివృద్ధికి ప్రవాస భారతీయులు చేస్తున్న సహకారాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జనవరి 9వ తేదీన జరుపుకునే ప్రవాసీ భారతీయ దివాస్ 2025వ సంవత్సరమునకు ఆతిథ్య రాష్ట్రము ఏది? ఆన్సర్, ఒడిషా. ఇప్పుడు జరుపుకుంటున్న ప్రవాసీ భారతీయ దివాస్ అనేది 18వది. ఈ 18వ ప్రవాసీ దివాస్ యొక్క థీమ్ వచ్చేసి వికసిత్ భారత్కు డయాస్పోరా సహకారము. అదే విధముగా మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సందర్భముగా కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎల్ఎం సింఘ్వి కమిటీ ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవాలని నిర్ణయించినది. అలాగే ఇటీవల జరిగిన కార్యక్రమములో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను కూడా ఇవ్వటం జరిగింది. ఈ 2025వ సంవత్సరానికి గాను మొత్తం 26 మంది ఈ అవార్డులను గెలుచుకోవటం జరిగినది. ముఖ్యంగా ఈ 26 మందిలో ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షురాలు కూడా ఉండటం జరిగినది. వారే క్రిస్టిన్ కార్లా కంగాలు. ఈమె ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినది. తరువాత 24వ ప్రశ్న, ప్రపంచములోని అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగి ఉన్న దేశాలలో ఇటీవల భారతదేశము 1000 కిలోమీటర్ల నెట్వర్క్తో 8వ స్థానములో నిలవటము జరిగినది? ఆన్సర్, 3వ స్థానములో. అయితే టాప్ 3 కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో చైనా 9827 కిలోమీటర్లతో, అదే విధముగా సెకండ్ ప్లేస్లో అమెరికా 1386 కిలోమీటర్ల నెట్వర్క్తో, అదే విధముగా థర్డ్ ప్లేస్తో మన భారతదేశం 1000 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ వ్యవస్థతో నిలవటము జరిగినది. తర్వాత 25వ ప్రశ్న, దేశవాళీ ఓడిఐ క్రికెట్ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే వన్డే టోర్నీ 2024-25వ సంవత్సర విజేతగా నిలిచిన రాష్ట్రము ఏది?
ఆన్సర్ విజేత వచ్చేసి కర్ణాటక. ఈ టీం యొక్క కెప్టెన్ మయాంక్ అగర్వాల్. అయితే ప్రత్యర్థి వచ్చేసి విదర్భ. ముఖ్యంగా ఈ టోర్నీ యొక్క ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి కరుణ్ నాయర్ ఫ్రమ్ విదర్భ. తరువాత 26వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ప్రముఖ బ్లూంబెర్గ్ అనే సంస్థ విడుదల చేసిన గ్లోబల్ హెల్త్ ఇండెక్స్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో సింగపూర్, సెకండ్ ప్లేస్లో జపాన్, థర్డ్ ప్లేస్లో దక్షిణ కొరియా. అయితే మన భారతదేశం యొక్క స్థానము ఎక్కడ అంటే 112వ స్థానము. పాయింట్స్ వచ్చేసి 61.5. అదే విధముగా ఈ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ 2 సంస్థలు కలిపి విడుదల చేయటం జరుగుతుంది. ఒకటేమో బ్లూంబెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్, రెండవది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్. అదే విధముగా ఆయుర్దాయం విషయములో కూడా ప్రపంచములోనే టాప్ 3 ప్లేసెస్లో నిలిచిన దేశాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో సింగపూర్. అంటే సింగపూర్ దేశములో నివసించే ప్రతి మనిషి యొక్క జీవిత కాలము 84 సంవత్సరముల 8 నెలలు. అదే విధముగా సెకండ్ ప్లేస్లో జపాన్ 84 సంవత్సరములు. అదే విధముగా థర్డ్ ప్లేస్లో వచ్చేసి స్పెయిన్ 83 సంవత్సరముల 5 నెలలు. స్మాల్ ఇన్ఫో, ఇక్కడ మీరు గమనించారో లేదో తెలియదు కానీ ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కింద ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ని మనం స్కిప్ చేయటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం ప్రతి పాయింట్ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అందుకనే వాటిని స్కిప్ చేయటం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, తిరిగి కంటెంట్లోకి వస్తే 27వ ప్రశ్న, ఆగ్నేయాసియాలో స్వలింగ సంపర్క వివాహ చట్టాన్ని ఆమోదించి మరియు అమలు చేసిన మొట్టమొదటి దేశము ఏది? ఆన్సర్ థాయిలాండ్ దేశము. ఈ దేశం యొక్క ప్రధాని పెటోంగార్న్ షెనవత్రా. తర్వాత 28వ ప్రశ్న, ఈ 2025వ సంవత్సరానికి సంబంధించి జనవరి 24వ తేదీన ప్రతి సంవత్సరము జరుపుకునే అంతర్జాతీయ విద్యా దినోత్సవము మరియు జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ అయితే ఏఐ మరియు విద్య, ఆటోమేషన్ ప్రపంచములో మానవ ఏజెన్సీని సంరక్షించటము. అదే జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఉజ్వల భవిష్యత్ కోసము బాలికల సాధికారత. తరువాత 29వ ప్రశ్న, ఇటీవల సీజన్ ఆరంభ టోర్నీ అయినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2025వ సంవత్సర టోర్నమెంట్లో పురుషుల మరియు మహిళల విభాగములో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ మెన్స్ కేటగిరీలో అయితే విన్నర్ వచ్చేసి యానిక్ సినెర్ ఫ్రమ్ ఇటలీ, రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ ఫ్రమ్ జర్మనీ. అదే ఉమెన్స్ కేటగిరీ విషయానికి వస్తే విన్నర్ వచ్చేసి మ్యాడిసన్ కీస్ ఫ్రమ్ యుఎస్ఏ. అదే రన్నర్ వచ్చేసి సబలెంకా ఫ్రమ్ బెలారస్. తర్వాత 30వ ప్రశ్న, స్వతంత్ర భారతదేశములో ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించి మరియు అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రముగా ఇటీవల ఏ రాష్ట్రము నిలిచినది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజములో ప్రజల మధ్య సమానత్వము కోసము ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావటం జరిగింది. తరువాత 31వ ప్రశ్న, భారతదేశములో మొట్టమొదటిసారిగా తీర ప్రాంత వాడార్ పక్షుల గణన ఇటీవల ఏ రాష్ట్రములో ప్రారంభం కావటము జరిగినది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రము. ప్రాంతము వచ్చేసి మెరైన్ జాతీయ పార్క్ మరియు అభయారణ్యం. ఇది జామ్నగర్లో కలదు. ఈ సర్వేను నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము మరియు
బర్డ్ కన్సేషన్ సొసైటీ ఆఫ్ గుజరాత్ వారు సంయుక్తముగా ఈ సర్వేని నిర్వహించటము జరిగినది. తరువాత 32వ ప్రశ్న, ఇటీవల ప్రపంచములోని ఏ దేశములో కల అత్యంత చురుకైనటువంటి మౌంట్ ఇబు అనే ఈ అగ్నిపర్వతము కేవలము ఒక్క జనవరి నెలలోనే 1000కి పైగా విస్ఫోటనాలు చెందినది? ఆన్సర్ ఇండోనేషియా. అది కూడా తూర్పు ఇండోనేషియా భాగములోని హల్మహోరా అనే దీవిలో ఈ అగ్నిపర్వతము కలదు. తర్వాత 33వ ప్రశ్న, ఇటీవల న్యూయార్క్ వేదికగా ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీలో విశ్వ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ఎవరు? ఆన్సర్ కోనేరు హంపి. ఈమె ఈ ఛాంపియన్షిప్ టైటిల్ని రెండవసారి గెలుచుకోవటం జరిగింది. ఇంతకుముందు 2019వ సంవత్సరంలో జార్జియాలో జరిగిన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీ విజేతగా నిలవటం జరిగినది. తన ప్రత్యర్థి వచ్చేసి కరిష్మా సుకందర్. ముఖ్యంగా భారతదేశము తరపున ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ని కేవలము ఇద్దరు మాత్రమే తలో 2 సార్లు విజేతలుగా నిలవటం జరిగింది. ఒకరేమో విశ్వనాథన్ ఆనంద్ గారు, మరొకరేమో కోనేరు హంపి. అదే విధముగా ప్రపంచ మహిళల విభాగములో అయితే కేవలం ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని 2 సార్లు గెలుచుకున్నది. మొట్టమొదటిది జువెన్ జూన్, ఈమె చైనా దేశానికి చెందినది. రెండవది మన తెలుగు అమ్మాయి అయిన కోనేరు హంపి గారు. తర్వాత 34వ ప్రశ్న, ఇటీవల ఏ 2 దేశాల మధ్య సూర్య కిరణ్ 2024 అనే సైనిక విన్యాసము జరిగినది? ఆన్సర్ భారతదేశము మరియు నేపాల్. ఈ సైనిక విన్యాసము అనేది ఈ 2024వ సంవత్సరానికి గాను 18వ ఎడిషన్. ఇది డిసెంబర్ 31వ తారీఖు నుంచి జనవరి 13 వరకు జరిగినది. ఈ విన్యాసమునకు ఆతిథ్యం ఇచ్చిన దేశము నేపాల్ దేశము. అది కూడా నేపాల్లోని గుల్జాండి అనే ప్రాంతము. ముఖ్యంగా ఈ సైనిక విన్యాసాలలో ఈ త్రివిధ దళాలలోని ఏది పాల్గొనటము జరిగింది అంటే ఆర్మీ. తర్వాత 35వ ప్రశ్న, లింగ అసమానతలను తగ్గించి మరియు ఆడపిల్ల లింగ నిష్పత్తిని పెంచటమే లక్ష్యముగా 2015 జనవరి 22వ తేదీన ప్రారంభం అయిన ఏ పథకము ఇటీవల 10 సంవత్సరములను పూర్తి చేసుకుంది? ఆన్సర్ బేటీ బచావో మరియు బేటీ పడావో. ఈ కార్యక్రమమును ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి హర్యానా రాష్ట్రములోని పానీపట్. ముఖ్యముగా ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వల్ల గడిచిన 10 సంవత్సరములలో ఆడపిల్ల యొక్క లింగ నిష్పత్తి అనేది 918 నుంచి 930కు పెరిగినది. తర్వాత 36వ ప్రశ్న, భారత రాజ్యాంగము 75 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భముగా భారత రాజ్యాంగము మరియు పౌరులకు చట్టపరమైన హక్కుల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ 2025 జనవరి 24న ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరేంటి? ఆన్సర్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. ఇది ప్రారంభ వేదిక వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని ప్రయాగ్రాజ్. తర్వాత 37వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డులలో ప్రతిష్టాత్మక మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి మకా 2025 అవార్డును గెలుచుకున్న విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ చండీగఢ్ విశ్వవిద్యాలయము. కేవలం యూనివర్సిటీలకు మాత్రమే ఈ అవార్డుని ఇవ్వటము జరుగుతుంది, వ్యక్తిగతముగా ఇవ్వరు. తరువాత 38వ ప్రశ్న, ఇటీవల ముగిసిన భారతదేశపు మొట్టమొదటి మహిళల హాకీ ఇండియా లీగ్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ విజేత వచ్చేసి ఒడిషా వారియర్స్, ప్రత్యర్థి వచ్చేసి
సూర్మా హాకీ క్లబ్. ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము వచ్చేసి ఒడిషా. ఈ టోర్నీలో మొత్తం ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా జ్యోతి అవార్డుని గెలుచుకోవటం జరిగినది. ఈమె సూర్మా హాకీ క్లబ్ అనే జట్టునకు చెందినది. తరువాత 39వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ నౌ అనే సంస్థ విడుదల చేసిన న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ 2025 జాబితాలో భారతదేశము నుంచి చోటు దక్కించుకున్న రాష్ట్రము ఏది? ఆన్సర్ అస్సాం. తర్వాత 40వ ప్రశ్న, ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రపంచములోనే అత్యంత బిలియనియర్ల జాబితాలో తొలి 3 స్థానాల్లో నిలిచిన ధనవంతులు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఎలాన్ మస్క్ ఫ్రమ్ టెస్లా కంపెనీ. ఇతని యొక్క ఆదాయము $420 బిలియన్. అదేవిధముగా సెకండ్ ప్లేస్లో జెఫ్ బెజోస్ ఫ్రమ్ అమెజాన్ కంపెనీ. ఇతని యొక్క సంపద $335 బిలియన్. తరువాత మూడవ స్థానములో ల్యారీ ఎల్లిసన్ ఫ్రమ్ బెరాకిల్ కంపెనీ. ఇతని యొక్క సంపద $209 బిలియన్. తరువాత 41వ ప్రశ్న, రక్షణ రంగములో ఈ 2025వ సంవత్సరములో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టబోతున్నట్టు అందుకుగాను ఈ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రకటించినది? అంటే ఏ సంవత్సరముగా ప్రకటించినది? ఆన్సర్ రక్షణ రంగ సంస్కరణల సంవత్సరము 2025. తర్వాత 42వ ప్రశ్న, సొంతముగా భారతీయ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలన్న భారత మరియు ఇస్రో కలకు తొలి అడుగుగా ఇటీవల ఏ రాకెట్ ప్రయోగము ద్వారా 2 ఉపగ్రహాలను కలిపే స్పాడెక్స్ ప్రయోగం విజయవంతము అయినది? ఆన్సర్ ఈ ప్రయోగించిన రాకెట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, PSLV C-16. ఈ ప్రయోగించిన తేదీ డిసెంబర్ 30వ తారీఖు 2024వ సంవత్సరము. ఈ రాకెట్లో 2 ఉపగ్రహాలు ప్రయోగించటం జరిగినది. అంటే ఈ 2 ఉపగ్రహముల కలయికనే స్పాడెక్స్ అంటారు. అందులో ఒకటేమో SDX-01, దీని పేరు చేజర్. మరొకటి SDX-02, దీని యొక్క పేరు టార్గెట్. ఈ ప్రయోగమును విజయవంతముగా ముగించిన దేశముగా మన భారతదేశము 4వ స్థానములో నిలిచినది. ఇంతకుముందే 3 దేశాలు ఆల్రెడీ ఈ ప్రయోగాన్ని విజయవంతముగా ప్రయోగించాయి. ముఖ్యముగా ఈ రాకెట్ ప్రయోగించినటువంటి రోజున టి సోమనాథ్ గారు చైర్మన్గా ఉంటే ఈ ప్రయోగము విజయవంతం అయిన రోజు నూతనముగా నియమించబడిన నారాయణన్ గారు చైర్మన్గా ఉండటము జరిగినది. ఓకే. తరువాత 43వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డులలో క్రీడలో అత్యుత్తమ కోచ్లకు ఇచ్చేటువంటి ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీ, ప్లీజ్ నోట్ దిస్, ఎవరు ఎంపిక అయ్యారు? ఆన్సర్ ఒకరేమో ఎస్ మురళీధరన్ ఫ్రమ్ బ్యాడ్మింటన్, మరొకరేమో ఆర్మాండో కొలాకో ఫ్రమ్ ఫుట్బాల్. తర్వాత 44వ ప్రశ్న, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశములోని ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతములో జెడ్మోర్ అనే టన్నెల్ని ప్రారంభించటము జరిగినది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఏ ప్రాంతాల మధ్య అంటే శ్రీనగర్ నుంచి లేహ్ హైవే మీదుగా సోన్మార్గ్ వరకు. దీని యొక్క పొడవు అంటే టన్నెల్ యొక్క పొడవు 6.5 కిలోమీటర్స్. ఈ టన్నెల్ జెడ్ ఆకారములో ఉన్నందున నిర్మాణ దశలో దీనికి జెడ్ మోర్ టన్నెల్గా పిలిచి ఎప్పుడైతే నిర్మాణము పూర్తయి ఇటీవల మోడీ గారు ప్రారంభించిన తర్వాత దీనికి సోన్మార్గ్ టన్నెల్గా నామకరణము చేయటము జరిగినది. తర్వాత 45వ ప్రశ్న, సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భముగా ప్రతి సంవత్సరము జనవరి 23వ తేదీన అనగా పరాక్రమ్ దివాస్ని పురస్కరించుకొని విపత్తు నిర్వహణలో ఎవరైతే అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు ఇటీవల దేశములోని ఏ సంస్థ
ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025 అవార్డును గెలుచుకుంది. ఆన్సర్ ఇన్కోయిస్. ఇది 1999వ సంవత్సరములో ఏర్పాటు కావటం జరిగింది. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది హైదరాబాద్ కేంద్రముగా పనిచేయటము జరుగుతుంది. ముఖ్యముగా దీని యొక్క ప్రధాన విధి లేదా పని ఏంటంటే ఇది సునామీలను మరియు తుఫానులను ముందస్తు హెచ్చరికలు జారీ చేసే కేంద్రముగా ఉండటము జరిగినది. తరువాత 46వ ప్రశ్న. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుజయ్ పాల్. మాజీ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి అలోక్ అరాదే. ఈ 2024వ సంవత్సరానికి సంబంధించి ఇటీవల అమెరికా రాష్ట్రము అక్టోబర్ నెలను హిందూ మాసముగా ప్రకటించినది? ఒహాయో. తరువాత 48వ ప్రశ్న. దేశీయ ఫుట్బాల్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మకముగా భావించి సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ విన్నర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, రన్నర్ వచ్చేసి కేరళ రాష్ట్రము. తరువాత వెరీ ఇంపార్టెంట్ 49వ ప్రశ్న. ఇటీవల 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అయిన ప్రభావో సుబియాంటో ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఇండోనేషియా. ముఖ్యంగా ఇండోనేషియా అధ్యక్షులు 1950, 2011, 2018 ఈ 2025వ సంవత్సరాలలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావటము జరిగినది. అదే విధముగా కిందటి అంటే లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా ఇమాన్యుయల్ మక్రాన్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే హైలైట్స్ మరియు ఇంపార్టెంట్ ఇన్ఫో గురించి విషయానికి వస్తే ఈ 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్. పరేడ్ జరిగే ప్రదేశము వచ్చేసి కర్తవ్య పథ్. ఇది ఇంతకుముందు రాజ్ పథ్గా పిలవటం జరిగింది. ఈ మూడవది పరేడ్లో పాల్గొనే శకటాల యొక్క ఇతివృత్తము లేదా థీమ్ ఏంటంటే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. ఈ శకటాలులో ముఖ్యముగా మొత్తం భారతదేశములో మొత్తం 26 శకటాలు ఎంపిక కావటం జరిగినది. ఈ 26 శకటాలలో 16 శకటాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పాల్గొంటే మిగిలిన 10 కేంద్ర ప్రభుత్వం వారు తయారు చేయటం జరుగుతుంది. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రము ఈ శకటాల ప్రదర్శనలో చోటు కల్పించుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక శకటము పాల్గొనటము జరిగింది. ఈ ఏటికొప్పాకలో తయారు చేయబడే చేతి వృత్తులకు 2017వ సంవత్సరములోనే జిఐ ట్యాగ్ లభించినది. ఈ ఏటికొప్పాక చెక్క బొమ్మలను చేతితో తయారు చేయటం జరుగుతుంది. ముఖ్యముగా అంకుడు కర్రను ఉపయోగించి దీనిని తయారు చేయటము జరుగుతుంది. కానీ తెలంగాణ శకటము చోటు దక్కించుకోలేకపోయినది. తరువాత 4వది త్రివిధ దళాల యొక్క సంయుక్త శకట ఇతివృత్తము వచ్చేసి సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్. తరువాత చివరిది 50వ ప్రశ్న. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘము దేశములోని ఏ పార్టీకి చెందిన గ్లాస్ గుర్తును పార్టీ గుర్తుగా వాడుకోవటానికి గుర్తింపును ఇచ్చినది? ఆన్సర్ జనసేన. గుర్తు గ్లాస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.